పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం మహిమలు కలుగునుగాక. పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. సదాకాలం అందరికీ శుభోదయం. ఈ యొక్క ఆరాధనలో మరి ముఖ్యముగా కరోనా వ్యాధితో బ్రతుకుతున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. ఈరోజు మనకు తెలిసినటువంటి వారితో వారు ఏ విధంగా ఉన్నారు, ఎలా బాధపడుతూ ఉన్నారు అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వారిని చూసి భయపడకుండా వారితో మాట్లాడటానికి కావలసినటువంటి శక్తిని దయచేయమని ఈ ఆరాధనలో వేడుకుందాం. తద్వారా మన యొక్క మాట వారికి ఓదార్పును, ఊరటను, సంతోషాన్ని ఇచ్చులాగున ఈ ఆరాధనలో వారి కొరకు ప్రార్థన చేద్దాం. త్వరగా వారికి నయం చేయమని, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ప్రసాదించమని ఈ సమయంలో ఆ బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. అప్పరూపంలో మేము చేస్తున్న ప్రభు మనల్ని ఆశీర్వదించి దీవించి ఈరోజు చేయబోయేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా పవిత్రపరచమని వేడుకుందాం. మనకు ఎటువంటి అపాయము, కీడు వాటిల్లకుండా ప్రభు మనల్ని సంరక్షించమని అర్థిద్దాం. ప్రభు యొక్క ప్రేమలో, ప్రభు యొక్క మాటలో, ప్రభు మార్గంలో ఈ రోజంతా కూడా మనల్ని నడిపించమని ప్రార్థన చేసుకుందాం. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును, వెదకుడు మీకు దొరకబడును అని పలికినటువంటి ప్రభు ఈరోజు మనల్నందరినీ కూడా తన చెంతకు పిలుచుకుంటూ రెండు చేతులు చాచి ఇదిగో నా యొద్దకు రండి అని ఆహ్వానిస్తూ ఉన్నారు. మీకు ఏమి కావాలో మీరు విశ్వాసంతో అడిగినా దానిని మీకు దయచేసేదను అని వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఇదిగో ఈరోజు మనమందరం కూడా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అందరికీ కూడా సంపూర్ణమైనటువంటి స్వస్థతను దయచేయమని వేడుకుందాం. మనకు తెలియనటువంటి వారిని కూడా ఈరోజు ప్రభువుకు సమర్పించుకుందాం. ప్రభు యొక్క మనవులను ఆలకించడానికి నిరంతరము సంసిద్ధులుగా అవుతున్నారు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సమయంలో ఈరోజు అంతటిని కూడా పవిత్రపరచమని దేవుని యొక్క శరణులో, దేవుని యొక్క కృపలో మనందరినీ కూడా నడిపించమని వేడుకుందాం. ఈ కష్ట సమయాలలో దేవుడే మనకు తోడుగా అండగా నిలుస్తూ ఉన్నారు. కనుక దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ
ప్రభువా మీరు మా వైపు నడవండి, మాతో ఉండండి అంటూ ప్రభువును స్తుతిద్దాం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. యేసుదేవా వందనం, యేసుదేవా స్తోత్రం, యేసుదేవా ఆరాధన. పవిత్రాత్మదేవా వందనం, పవిత్రాత్మదేవా స్తోత్రం, పవిత్రాత్మదేవా ఆరాధన. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము దివ్యబలి పూజలో యోగరీతిగా పాల్గొనడానికి సంసిద్ధులుగా అవుతున్నటువంటి మనము దివ్యబలి పూజకు సంసిద్ధం అవుదాం, తయారవుదాం. మనలో ఉన్నటువంటి పాపాలను, తప్పిదాలను ప్రభు మన్నించమని వేడుకుందాం. నిన్నటి దినమున చేసినటువంటి పొరపాట్లను ప్రభువు మన్నించమని వేడుకుందాం. అదేవిధంగా మనము కూడా దేవాది దేవుని శక్తిని పొందేందుకు దివ్యబలి పూజలు మనకు ఒక బహుమానముగా అందించున్నారు. దివ్యబలి పూజలో ప్రభు యొక్క ప్రేమను చవిచూచు భాగ్యము మనకు ప్రభువు నిరంతరము ఇస్తూ ఉన్నారు. ఆ అనుభూతిని పొందడానికి, ఆ శక్తిని మనం పొందేదానికి కావలసినటువంటి పవిత్ర అనుగ్రహాలను మనపై కుమ్మరించమని ప్రభువు నేర్పించినటువంటి పరలోక ప్రార్థన ద్వారా వేడుకుందాం. పరలోకమందుడు మా యొక్క తండ్రి, నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా ఆయనను మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అపరాధాలను మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశించకుండా కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభు యొక్క దీవెనలు ఈ కరోనా వ్యాధితో బాధపడుతున్న వారిపై ప్రసరింపచేసి వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ప్రసాదించమని ప్రభువుని దీవెనలు ఇప్పుడు మనమందరం కూడా శిలువలో ఉంచి ప్రార్థన చేసుకుందాం. ప్రభువు మీతో ఉండుగాక. మీ ఆత్మతో ఉండుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజ మనమందరము కూడా మర్యాదలేని ఆశ్రయించి ఈ విపత్కాలంలో మన కొరకు వేడుకోమని ప్రార్థన చేద్దాం. ఈరోజు పరిశుద్ధ ఫాతిమా మాత పండుగ. ఫాతిమా మాత మనలందరినీ కూడా వేడుకుంటున్నటువంటివి ఇవి. పశ్చాత్తాప హృదయం కలిగి ఉండండి, ప్రార్థన చేయండి, క్రీస్తులో పయనించండి అని తెలియజేస్తుంది. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సమయంలో ఈ దివ్యబలి పూజలో
తల్లి ఆజ్ఞాపించిన విధముగా మనమందరం కూడా ప్రభు మార్గంలో నడవాలని చేతులు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొని ఆ త్రియేక సర్వేశ్వరుని దీవెన నమితముగా పొందుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండుగాక. మీ ఆత్మతో ఉండుగాక. ఈ పరిశుద్ధమైనటువంటి దివ్యబలి పూజలు యోగ్యరీతిగా పాల్గొనడానికి ముందు మనం చేసిన పొరపాట్లను తప్పుదాలను ప్రభు ముందు ఒప్పుకుంటూ పాపమన్నిపుని వేడుకుందాం. పరితపించు హృదయములను ఓదార్ప పంపబడిన ప్రభువా దయచూపుము. పాపులను పిలువవచ్చిన క్రీస్తువా దయచూపుము. మాకై మనవి చేయ పితపుడి ప్రక్కన కూర్చొని ఉన్న ప్రభువా దయచూపుము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితములకు చేర్చునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ కుమారుని తల్లిని మాకు కూడా తల్లిగా ఉండ కరుణించితివి. మేము లోకన రక్షణ కొరకు పశ్చాత్తాప క్రియల యందును ప్రార్థన యందును పట్టుదల కలిగి ఉండి క్రీస్తు రాజ్యమును లోకమంతటా వ్యాపించు చేయుట ఎల్లప్పుడూ కృషి చేయనట్లు అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించి పరిపాలించు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 1-8. పౌలు వారితో నివసించుచు పని చేయుచుండెను. యూదులను గ్రీకు దేశీయులను ఒప్పించుటకు ప్రార్థనా మందిరములో ప్రసంగించెను. తరువాత పౌలు ఏథెన్సును వీడి కొరింథీ నగరమునకు వెళ్ళాడు. అక్కడ అతడు పొంతులో పుట్టిన అక్విలా అను పేరు గల యూదుని కలుసుకున్నాడు. అతడు తన భార్యకు ప్రిషిల్లాతో అప్పుడే ఇటాలియా నుండి వచ్చి ఉన్నాడు. ఏదైనా క్లౌదియా చక్రవర్తి యూదులందరూ రోము నగరమును వదిలి వెళ్ళవలేనని శాసించి ఉన్నాడు. పౌలు వారిని చూచుటకు పోయి తాను వారి వలె గుడారములను చేయువాడు కనుక వారితో నివసించుచు పనిచేయుచున్నది. యూదులను గ్రీసు దేశీయులను ఒప్పించుటకు ప్రయత్నించుచు అతడు ప్రతి విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములలో ప్రసంగించదు. సిలాసు తిమోతీలు మాసిడోనియా నుండి వచ్చినప్పుడు యేసే మెస్సియా అని పౌలు సాక్ష్యమిచ్చుచు దేవుని వాక్కును యూదులకు బోధించుటకే తన సమయమంతను వినియోగించుచుండెను. కానీ వారు అతన్ని ఎదిరించుచు అతని గురించి చెడుగా మాట్లాడుతూనే అతడు తన దుస్తుల దుమ్మును దులుపుచు, మీరు పెడదారిని పోయినచో ఆ దోషము మీదే, దానికి నేను బాధ్యులను కాను, ఇక నుండి నేను అన్యుల వద్దకు పోయాను అని హెచ్చరించింది. అంతటా వారిని వీడి తీతు ఇస్తూ అను పేరు గల దైవభక్తుని ఇంటికి వెళ్ళాను. అతని ఇల్లు ప్రార్థనా మందిరం ప్రక్కనే ఉండెను. ప్రార్థనా మందిరమునకు అధికారి అయిన క్రిస్పు అతని కుటుంబము ప్రభువును విశ్వసించింది. ఇంకను కొరింథీ నగరంలోని ఇతరులు చాలామంది దేవుని వాక్యం విశ్వసించి జ్ఞానస్నానం పొందిరి. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
భక్తి కీర్తన. అందరూ ప్రభువు తన రక్షణను అన్య జాతులకు తెలియచేసెను. ప్రభువునకు కొత్త పాట పాడును. అతడు అద్భుత కార్యములు చేసెను. అతడు తన బలము వలన, పవిత్రమైన తన శక్తి వలన విజయం సాధించెను. అందరూ ప్రభువు తన రక్షణను అన్య జాతులకు తెలియచేసెను. ప్రభువు తన విజయమును ఎరిగించెను. తన రక్షణను అన్య జాతులకు తెలియజేసెను. ఇజ్రాయేలు పట్ల ప్రేమను, విశ్వసనీయతను చూపునన్న తన ప్రమాణములను నిలబెట్టుకునను. అందరూ ప్రభువు తన రక్షణను అన్య జాతులకు తెలియజేసెను. నేల అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభువు విజయమును గాంచింది. విశ్వదాత్రి ప్రభువునకు చేకొట్టుము, ఆనందనాదం చేయుచు అతనికి కీర్తనలు పాడుడు. అందరూ ప్రభువు తన రక్షణమును అన్య జాతులకు తెలియచేయును. హల్లెలూయా వచనం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు మృతుల్లో నుండి వాస్తవముగా లేచునని మేము ఎరుగుదము. విజయానందం రాజా మమ్ము కటాక్షింపుము. హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. యోహాను సువార్త 16వ అధ్యాయము వచనములు 16 నుండి 20 వరకు. ఆ కాలంలో యేసు తన శిష్యులతో ఇట్లనెను, కొంతకాలమైన తర్వాత మీరు నన్ను చూడరు, మరి కొంతకాలమైన తర్వాత మీరు నన్ను చూచెదరు. కనుక ఆయన శిష్యుల్లో కొందరు ఒకరితో ఒకరు, కొంతకాలమైన తర్వాత మీరు నన్ను చూడరు, మరి కొంతకాలమైన తర్వాత మీరు నన్ను చూచెదరు, ఏలనా నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నానని నేను చెప్పుచున్నాడు, ఇది ఏమి? కొంతకాలం అనిచున్నాడు, ఈయన చెప్పినదేమో మనకు తెలియలేదు అని కొనసాగింది. వారు తన్ను ఏదో అడగదలుచుకున్నారని యేసు గ్రహించి వారితో, కొంతకాలమైన తర్వాత మీరు నన్ను చూడరు, మరి కొంతకాలమైన తర్వాత మీరు నన్ను చూచెదరు అని నేను చెప్పిన మాటల గురించి మీరు ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారా? మీరు శోకించి విలపింతురు, కానీ లోకము సంతోషించు. మీరు దుఃఖింతురు, కానీ దుఃఖము సంతోషముగా మారును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు బోధన ద్వారా మన పాపములు క్షమింపబడును గాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి శ్రీ సభ మరియ మాత పండుగను జరుపుకుంటూ ఉంది. పరిశుద్ధ ఫాతిమా మాత పండుగ. మరి ముఖ్యముగా ఈ మే మాసంలో మనమందరం కూడా మరి తల్లి దరి చేరి ప్రార్థన చేయాలి. కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, మరి సంఘ ప్రార్థన చాలా అవసరం. ఈ విపత్తిలో మరి ముఖ్యంగా ప్రభువు పలికినటువంటి వాక్యము, మీరు దుఃఖింతురు, కానీ మీ దుఃఖము సంతోషముగా మారును. అది ఎప్పుడు అవుతుంది అంటే ఈరోజు మరే తల్లి చెప్పినటువంటి మాటల ద్వారా అది నెరవేరుతుంది. మరే తల్లి ఏమంటుంది? పశ్చాత్తాప హృదయం కలిగి జీవించండి, దుఃఖించండి, మీ పాపాలను గురించి దుఃఖించండి, మీ పాపాల నుండి వైదొలగండి అని తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము పశ్చాత్తాప హృదయంతో ప్రభు చెంత వచ్చినప్పుడు తప్పకుండా మన యొక్క దుఃఖము సంతోషముగా మారుతూ
ఉన్నది అనేటువంటి సత్యాన్ని ప్రభు మనకు ఈరోజు పట్టణం ద్వారా తెలియజేశారు. అదేవిధముగా మరి తండ్రి యొక్క మాటల్లో పశ్చాత్తాప హృదయము మరి ప్రార్థన ఈ రెండు కూడా మన యొక్క జీవితాల్లో ఉన్నట్లయితే ప్రభు యొక్క బాటలో మనము పయనించగలమన్నటువంటి నిగూఢమైనటువంటి విషయాలను తల్లి చిన్నపిల్లలకు చెప్పిన విధంగా మనతోనూ ఈరోజు చెబుతూ ఉంది. కాబట్టి మన యొక్క హృదయాలు ప్రభువుతో ఉన్నాయా? అటువంటి అలా లేనప్పుడు ఇదిగో ప్రభువా, ఇదిగో ఈ సమయంలో నేను పశ్చాత్తాపడుతూ ఉన్నాను, నా యొక్క మార్గాలను సరిచేయండి, నా తప్పిదాలన్నింటినీ కూడా తొలగించండి, తీసివేయండి అని ప్రభువును ఈ సమయంలో వేడుకుంటూ మనకు ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని దయచేయమని, మన యొక్క ప్రార్థనను ఫలించాలని ఈ సమయంలో వేడుకొని క్రీస్తు యొక్క ప్రేమలో కలకాలం మనం నడవాలని మనం అర్పించేటువంటి అప్పము ద్రాక్షారసాలతో పాటు మన యొక్క జీవితాలను ప్రభువు సమర్పించుకుందాం. అదేవిధముగా దుఃఖపడుతున్నటువంటి వారికి అందరికీ కూడా ఈ సమయంలో కరోనా వ్యాధితో బాధపడుతున్నటువంటి వారందరూ, దుఃఖిస్తున్నటువంటి వారందరూ కూడా త్వరలో సంతోషాన్ని అందుకునే విధముగా ప్రార్థించాలని ఈ సమయంలో మనందరం కూడా వారి కొరకు ప్రార్థన చేసుకుందాం. సర్వేశ్వరుని అర్పించి అప్పమును వివిధాత్మల మానవ శ్రమ ఫలితమైన మాకు ఆధ్యాత్మికమైనటువంటి జీవంగా ఉన్నది. సర్వేశ్వరుడు సదాకాలము స్తుతింపబడునుగాక. ఏలిన వారైన సర్వేశ్వరుని అర్పించి ద్రాక్షరసం మానవసం ఫలితం మాకు ఆధ్యాత్మికమైనటువంటి పానంగా ఉన్నది. సర్వేశ్వరుడు సదాకాలము స్తుతింపబడునుగాక. సహోదరి సహోదరులారా, మీరును నేను అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైన విధంగా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శిక్ష యొక్క ప్రయోజనం కొరకును నీ క్రమల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మేము అర్పించి బలి అర్పణతో పాటు మా విన్నపాలు కూడా నీ సన్నిధికి చేరునుగాక. నీ కృప వలన పరిశుద్ధమైన మేము బలోపేతమైన నీ ప్రేమ పరమ రహస్యములకు ఉపయుక్తముగా జీవితముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి మన ప్రభు అయిన దేవునకు కృతజ్ఞత తెలుపుదము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుట మా పాస్తా క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు తన శరీర బలియార్పణ ద్వారా పూర్వపు బలులను శిలువ బలియందు పరిపూర్ణము గావించాను. మా రక్షణ అతడు తనను తాను నీకు అర్పించుకుని ఒక యాజకుడిగాను, బలిపీఠముగాను, గొర్రెపిల్లగాను ప్రదర్శించుకున్నాను. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచూ నిన్ను స్తుతించుచూ ఉన్నది. పరలోక శక్తులను, దూతల దళములను నీ మహిమను నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి నా సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. ప్రభువు నామము విడిచేవాడు ధన్యుడు.
నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊరట నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకుంటున్నాము. ఈ విధము నీవు మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనునప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి తుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేది, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఇది మీ కొరకు అప్పగింపబడున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేది, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారార్థమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము, ప్రకటించడము, కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమసు ఈ అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయటము పాత్రముగా చేసినందుకు మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. క్రీస్తు శిరక్తమును పాలివర్గము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకుంటూ ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గాలి బాలి పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమను పరిపూర్ణలు చేయము. నీవు ఈ లోకం నుండి పిలుచుకున్న నీ సేవకుడు దాసుడైనటువంటి గురుశ్రీ కొత్తపల్లి సామ్యాలను నీ సేవకుని జ్ఞాపకం ఉంచుకున్నాము. జ్ఞాన స్నానం ద్వారా క్రీస్తు మరణంలో భాగశ్రేణితుడు అతని ఉత్థానమందు పాల్గొనుగాక. ఉత్థానము అయ్యదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును. మా అందరిపై దయ చూపి దేవుని కన్నితలకు మరి మాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆదిలో నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుడు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును
ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసంతము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజించుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుల వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులను మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా మమ్ము కాపాడము. మేము మోక్ష ఆనందము మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీశుల విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి, ప్రేమ, సమాధానం ఎల్లప్పుడూ మీతో ఉండుగాక. ఒకరికొకరు సమాధానము భక్తితముగా తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొప్పల ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారందరూ ధన్యులు. క్రీస్తు శరీరము రక్తము మన నిత్య జీవితము చేర్చునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మనుష్య అవతారం ఎత్తిన వాక్కు యొక్క శరీరముల ద్వారా మమ్ము నూతనీకరించి ఉన్నావు. పరిశుద్ధ కన్య అయిన మరియమాత సంస్మరణ నాడు మేము ఆనందంతో స్వీకరించిన ఈ దివ్యాహారం నీ కుమారుని దివ్య జీవితంలో శాశ్వతముగా వాసమగునట్లు చేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండుగాక. మీ సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని మీ కుటుంబమును సదా దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. Once again, I wish you a very good morning to every one of you. Have a great day. Be in the presence of the Lord. May God bless you. Stay safe and stay healthy. Thank you.